ఆక్వా రైతులు ప్రభుత్వంతో జరిపిన చర్చలైతే విఫలమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు ట్రంప్ సుంకం విధించాడో, ఆ తర్వాత పశ్చిమాసియాల యుద్ధం నేపథ్యంలో, అలాగే ఇప్పుడు రొయ్యల మేత ధరలు ఉన్నాయో ధరల పెంపు కూడా వారికైతే గుదిబండగా మారింది. అలాగే రైతు ఏదైతే రొయ్యల కల్టివేషన్ ఉందో కల్టివేషన్ చేయడం కూడా చాలా భారంగా ఏర్పడిందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే ఇటు ఫిబ్రవరిలో 10 రూపాయలు రేటు పెంచారు. అలాగే ప్రస్తుతం మళ్ళీ రేట్లు పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వనామీకి అయితే 8,000 రూపాయలు, అలాగే ఇటు వేరే రకం ఏదైతే ఫీడ్ ఉందో దానికైతే 10,000 రూపాయలు అయితే పెంచిన పరిస్థితి అయితే ఉంది. టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచితే ఇటు ప్రతి ఎకరానికి కూడా 1,00,000 రూపాయలు భారం పడిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇటు ట్రంప్ సొంకం, అలాగే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా, అలాగే ఇప్పుడు రేట్ల పెంపు, ఇటు రొయ్యల కల్టివేషన్ చేయడం కూడా చాలా భారంగా మారిందని చెప్తున్నారు. అయితే అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని ఫీడ్ ధరలను తగ్గించాలని ఇటు కంపెనీలకు చెప్పినట్టు నామమాత్రంగా తగ్గించామని చెప్పారు. అయితే చర్చలు పూర్తి స్థాయిలో జరిపిన నేపథ్యంలో ఇటు ఏదైతే ఆక్వా రైతులు ఉన్నారో, రైతు సంఘం నాయకులు ఉన్నారో, అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఆక్వా ఈ సంబంధించి అప్సరా ఉందో, వీరందరూ చర్చించిన నేపథ్యంలో ఇటు ముడి సరుకు రేట్లు పెరిగిపోయినాయో దానికి సంబంధించి ఇటు మేత ధరలు కూడా పెంచామని చెప్తున్నారు. దాన్ని తగ్గించే పరిస్థితి లేదని, తగ్గిస్తే వారి బిజినెస్కి లాస్ వస్తుందంటూ కూడా ఇటు ఎంఎన్సీ కంపెనీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు ఆక్వాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు కల్టివేషన్ చేయలేము అంటూ కూడా దశల వారీగా కూడా ఇటు జూను జూలై నెలలోనైతే ఇటు కల్టివేషన్ ఆపేస్తే, ఇటు ఏదైతే రైతులు కల్టివేషన్ ఆపేస్తే ఇప్పుడు ఫీడ్ ధరలు కానివ్వండి, అలాగే ఫీడ్ కంపెనీలకు సంబంధించి, అలాగే ఎక్స్పోర్ట్కి కంపెనీలకు సంబంధించి ఎవరైతే ఫీడ్ ధరలు నిర్ణయిస్తున్నారో వారే ఎక్స్పోర్టర్స్గా ఉన్నారు. అంటే ఎక్స్పోర్ట్ కంపెనీలు, ఫీడ్ కంపెనీలు కూడా ఒక ఓనర్లే ఉండటంతో వారి ఇష్టానుసారంగా కూడా రైతుల మీద భారం మోపుతున్నారని వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరు పంటను పండించకపోతే వారు ఏం చేస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్న కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. దశల వారీగా కూడా ఇటు జూన్ జూలై మాసాల్లో అయితే ఇటు క్రాప్ హాలిడేని అయితే ప్రకటించే దిశగా కూడా ఇటు ఆక్వా రైతులు అయితే ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది.